Hello, welcome to AK Prime Math Academy. In this video lecture, we will discuss the fifth question from Fourier transforms. Previous video lectures lo 4 questions నేను Fourier transform నుంచి explain చేశాను. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా దీనికి సంబంధించిన టైప్డ్ నోట్స్ కావాలి అంటే కూడా డిస్క్రిప్షన్ లో మీరు సెర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి క్వశ్చన్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాదు, ఇక్కడ ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఇంతవరకు మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసాము, కానీ ఈ క్వశ్చన్ వచ్చేసి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఏ ఫంక్షన్ కి e⁻x² కి. యాజ్ యూజువల్ గా మనకందరికీ తెలుసు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ కింద సి రాస్తే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఇంటగ్రల్ 0 to infinity f of x cos px dx ఫార్ములా ఇది. సో ఇక్కడ f of x ఏమి e⁻x² కాబట్టి f of x ప్లేస్ లో ఏమొస్తుందంటే e⁻x² cos px dx వస్తుంది. సరేనా? సో క్వశ్చన్ కి సొల్యూషన్ అయితే చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం రాస్తానంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻x² ఏంటి ఫార్ములా ఏంటి? ఇంటెగ్రల్ 0 to infinity f of x. f of x means e⁻x² cos px dx గా రాసుకోవచ్చు. సో దీన్ని నేనేమనుకుంటానంటే క్యాపిటల్ I అనుకుంటాను, క్యాపిటల్ I అనుకుంటాను. అవునా? అంటే క్యాపిటల్ I వాల్యూ కింద రాసుకుంటే మంచిది. సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to infinity e⁻x² cos px dx. ఈక్వేషన్ 1 అనుకోండి, మళ్ళా మనకు యూస్ఫుల్ అవుతుంది ఇది. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాదు, ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు పి డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి కింద ఇక్కడ రాస్తాను చూడండి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాదండి పి. సో ఈ పాయింట్ ని స్టార్ మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు పి, నాట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే d/dp తీసుకోవాలి. సో I కి d/dp తీసుకుంటే ఇట్ విల్ బికమ్ di/dp. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, di/dp ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ e⁻x². ఇదంతా దీన్ని ఏమి నేను టచ్ చేయను, dx ని ఏం టచ్ చేయను, జస్ట్ cos px ని మాత్రమే. p ఉండేది కాస్ లో మాత్రమే కాబట్టి దాన్ని మాత్రమే నేను డిఫరెన్షియేట్ చేస్తాను. d/dp ఆఫ్ cos px dx గా రాసుకుంటా. సో నెక్స్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ 0 to infinity ఏమి డిస్టర్బ్ అవ్వలేదు, e⁻x² అలాగే ఉంది, కానీ d/dp ఆఫ్ cos px అని రాసుకుంటా. ఎందుకంటే ఇందులో p ఉంది, మనం విత్ రెస్పెక్ట్ టు p నే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. కానీ అందరికీ ఫార్ములా తెలుసు, d/dx ఆఫ్ cos x అంటే ఏంటి? d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x. కానీ d/dx ఆఫ్ cos ax అంటే ఫార్ములా చాలా తక్కువ మందికి తెలుసు. d/dx ఆఫ్ cos ax ఈస్ మైనస్ a sin ax, మైనస్ a sin ax. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇక్కడ a అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు పి డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే ఏ అంటే ఎక్స్, పి పక్కన ఉండేది ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏ ఏమవుతుంది, పి అవుతుంది. కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు పి డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు పి డిఫరెన్షియేట్ చేస్తామో, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుందంటే మైనస్ ఎక్స్ సైన్ పిఎక్స్ వస్తుంది. అవునా? సో అదే నేను నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. di/dp క్యాపిటల్ I, అది di/dp మైనస్ బయట రాసేస్తాను, ఇంటెగ్రల్ బయట. ఇంటెగ్రల్ 0 to infinity ఎక్స్ వచ్చింది కదా, ఎక్స్ ఇక్కడ రాసుకుందాము, e⁻x² cos px ఏమవుతుంది అంటే sin px గా చేంజ్ అవుతుంది, sin px dx గా రాసుకోవచ్చు. అవునా? బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చిందంటే మైనస్ ఎక్స్ సైన్ పిఎక్స్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు పి మనం డిఫరెన్షియేట్ చేసాము. ఈ విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేస్తాను, ఐబిపి రూల్. ఐబిపి రూల్ యొక్క ఫార్ములా
రకరకాలుగా చాలా మంది రాస్తారు. కొంతమంది ఇంటెగ్రల్ f of x into g of x dx గా రాస్తారు. మరి నేనైతే ఇలాగా రాస్తాను, ఇంటెగ్రల్ u dv is equal to uv minus integral v du. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా, దేనికి ఫార్ములా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్, ఐబిపి రూల్ యూజ్ చేస్తాను. మరి u ఏమి సార్ అంటే ఫస్ట్ ఫంక్షన్ u ఏంటి, sin px. సెకండ్ ఫంక్షన్ ఇదంతా ఇంక్లూడింగ్ dx, ఇదంతా నేనేం తీసుకుంటానంటే dv తీసుకుంటాను. ఏదైతే u తీసుకున్నానో అది వదిలేసి మిగతా అంతటిని నేను dvగా తీసుకుంటాను. కింద అదే రాస్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ u ఈజ్ ఈక్వల్ టు, uని sin px అనుకున్నా, sin px వెళ్ళిపోతే మిగతా ఏముందో దాన్ని అంతా dv అనుకుంటాను. dv ఏమనుకుంటానంటే మైనస్ వదిలేసేయండి, మైనస్ కాకుండా x e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, x e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx, ఇదంతా ఏమవుతుందంటే dv అవుతుంది. అవునా? మరి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే విల్ గెట్ du బై dx. విత్ రెస్పెక్ట్ టు p కాదండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేట్ చేస్తామో d బై dx ఆఫ్ sin px, d బై dx ఆఫ్ sin x అంటే cos x, d బై dx ఆఫ్ sin px అంటే p cos px వస్తుంది. గుర్తుపెట్టుకోండి, d బై dx ఆఫ్ sin px అంటే p cos px వస్తుంది. కానీ మనకు ఫార్ములాలో du వాల్యూ మాత్రం చాలు. కాబట్టి నేనేం చేస్తానంటే du వాల్యూ ఎంత అంటే ఆ డివైడెడ్ బై dx అక్కడికి వెళ్ళిపోతే p cos px dx గా రాసుకుంటాను. అవునా? మరి ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాను, ఇంటిగ్రల్ సింబల్ తీసుకుంటాను. ఇంటెగ్రల్ dx అంటే x కాబట్టి ఇంటెగ్రల్ dv ఏమవుతుంది, v అవుతుంది. ఇంటెగ్రల్ x e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. మరి దీన్ని నేను ఇంటిగ్రేట్ ఎలా చేస్తానంటే ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని t అనుకుంటాను. పుట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మైనస్ ఎక్స్ స్క్వేర్ ని t అనుకుంటానో అప్పుడు x dx వాల్యూ ఏమవుతుందంటే మైనస్ dt బై 2 అవుతుంది. అవునా? కాబట్టి ఇక్కడ x dx అంటే మైనస్ dt బై 2, ఇదేమవుతుంది ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని t కాబట్టి జస్ట్ ఈ పవర్ t అవుతుంది. x dx ప్లేస్ లో నేనేం రాస్తానంటే మైనస్ dt బై 2. ఈ మైనస్ 1/2 కూడా నేను బయట రాసేస్తాను. ఎప్పుడైతే మైనస్ 1/2 బయట రాస్తానో ఇంటెగ్రల్ ఈ పవర్ t dt, మనందరికీ తెలుసు ఇంటెగ్రల్ ఈ పవర్ t dt అంటే ఏంటి, ఈ పవర్ x యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ పవర్ x. కాబట్టి హియర్ విల్ గెట్ ఈ పవర్ t మాత్రమే వస్తుంది. కానీ ఈ పవర్ t అంటే ఎంత, t వాల్యూ ఎంత తీసుకున్నా మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవాలి. సో v తెలుసు, u తెలుసు, u ఇక్కడ ఉంది, అలాగే v వాల్యూ ఇక్కడ ఉంది, అలాగే du వాల్యూ ఇక్కడ ఉంది. కింద ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లేసి మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడైతే నేను స్టాప్ చేశానో మళ్ళీ అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. సో దీన్ని ఈ విధంగా రాస్తాను, uv మైనస్ ఇంటెగ్రల్ v du గా రాస్తాను. సరేనా? సో di బై dp ఈజ్ ఈక్వల్ టు di బై dp ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ సో పైన ఫార్ములాలో ఏముంది, uv మీన్స్ u మీన్స్ sin px, v మీన్స్ మైనస్ హాఫ్ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. రాసుకోండి, u అంటే ఏంటి, sin px, ఆ తర్వాత v అంటే ఏంటి, మైనస్ హాఫ్ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మరి లిమిట్స్ తీసుకోవాలి కదా, లిమిట్స్ ఏం తీసుకోవాలి, 0 టు ఇన్ఫినిటీ. మొత్తం దీనికంతా ఏం రాసుకోవాలి అంటే 0 టు ఇన్ఫినిటీ రాసుకోవాలి. ఆ తర్వాత మైనస్, ఈ మైనస్ ఏమవుతుందంటే బయట ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి దిస్ మైనస్ విల్ బికమ్ ప్లస్. అవునా? సో ప్లస్ ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ v వాల్యూ ఈజ్ మైనస్ 1/2. ఎప్పుడైతే మైనస్ 1/2 రాస్తానో బయట ఉన్న ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 1/2 బయట రాసుకున్నాను, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకొని du వాల్యూ ఎంత, p cos px, p ఇక్కడ రాసేస్తాను, p/2 cos px dx గా రాసుకున్నాను, మైనస్ p/2 cos px dx గా రాసుకున్నాను. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే మనము
అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తామో బాగా గుర్తుపెట్టుకోండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినా లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినా ఇది 0 అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తామో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మీన్స్ ఇట్ విల్ బికమ్ 0. ఎప్పుడైతే లోయర్ లిమిట్ 0 పెడతామో sin 0 మీన్స్ 0. సో బోత్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆర్ 0 ఫర్ దిస్ టర్మ్. అవునా? సో di by dp value is minus of upper limit 0 అయిపోయింది, లోయర్ లిమిట్ ఈజ్ ఆల్సో 0. అప్పర్ లిమిట్ అంటే ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కూడా 0 అయింది, అదే విధంగా లోయర్ లిమిట్ అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా 0 అయిపోయింది. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? -p/2 ముందు నుంచి ఉంది, సో దాన్ని అయితే మేమేమి డిస్టర్బ్ చేయడం లేదు. ఇదంతా స్టార్టింగ్ లో i అనుకున్నాం, మీకు గుర్తుందో లేదో ఒక్కసారి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ లో ఈ వాల్యూని నేనేమనుకున్నాను, i అనుకున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో దిస్ టర్మ్ అంటే -p/2 వదిలేస్తే మిగతా అంతటిని నేను ఏం రాసుకోవచ్చు, i గా రాసుకోవచ్చు. -p/2 i గా రాసుకున్నాను. మరి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే di by dp ఈజ్ ఈక్వల్ టు ఈ -0 అంటే 0, సో -0 రాసుకోవాల్సిన అవసరం లేదు, -p/2 i మాత్రమే రాసుకోవాలి. వేరియబుల్ సెపరబుల్ యూజ్ చేసి అంటే i ఈ పక్కకు తెచ్చుకుంటాను, dp ఆ పక్కకు పంపిస్తాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే di by క్యాపిటల్ I. ఆ క్యాపిటల్ I ఇక్కడికి వచ్చి డివైడ్ చేస్తుంది, ఈ dp అక్కడికి వెళ్ళి మల్టిప్లై చేస్తుంది. సో -p/2 dp గా రాసుకోవచ్చు, -p/2 dp. ఇది ఏం యూజ్ చేశాను ఇక్కడ? వేరియబుల్ సెపరబుల్ ఫామ్ యూజ్ చేశాను. అవునా? యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇంటిగ్రేషన్ సింబల్ తీసుకుంటానో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏమవుతుందంటే ఇంటెగ్రల్ 1/i di అంటే log i. log x అంటే ఏంటి? ఇంటెగ్రల్ 1/x dx అంటే ఏంటి? log x కాబట్టి సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log i. మరి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ అలాగే ఉంటుంది, 1/2 అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ p dp. ఇంటెగ్రల్ x dx అంటే x²/2, ఇంటెగ్రల్ p dp అంటే p²/2. ఎప్పుడైతే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే p²/2 వస్తుందో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే p² రాసి, ఆల్రెడీ బై 2 ఉంది కాబట్టి 2 2 4 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఏం యాడ్ చేయాలి అంటే log c గా యాడ్ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి, log i అయితే అలాగే ఉంటుంది, -p²/4 అలాగే ఉంటుంది, దాని పక్కన log e రాసుకోవాలి. బికాస్ log e వాల్యూ ఎంత? 1 అవుతుంది కాబట్టి log e రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో ఈ -p²/4 దీని పవర్ గా మారుతుంది, సరేనా? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log i అలాగే ఉంటుంది, దీన్ని అయితే నేనేం డిస్టర్బ్ చేయడం లేదు, log e పవర్ -p²/4 గా రాసుకున్నా ప్లస్ log c. ఫైనల్లీ log i వాల్యూ ఏమవుతుంది అంటే ఇది log a ప్లస్ log b ఫార్మాట్ లో ఉంది కాబట్టి log ab గా రాసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log ఆఫ్ ce పవర్ -p²/4 గా రాసుకున్నాం. ఫైనల్లీ i వాల్యూ ఎంత అవుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు ce పవర్ -p²/4. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ పైన తీసుకున్నాం కాబట్టి ఇది సెకండ్ ఈక్వేషన్. మరి ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, p = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 లో p వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే రాసుకుంటాను, పుట్ p = 0, పుట్ p = 0 ఇన్ ఈక్వేషన్ 1. ఎప్పుడైతే ఈక్వేషన్ 1 లో p = 0 సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 1 మినిట్ చూద్దాము. i ఈజ్ ఈక్వల్ టు సో p 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అంటే 1 అయిపోతుంది. ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -x² dx వాల్యూ ఎంత అంటే √π/2. అవునా? ఈ విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడైతే 0 సబ్స్టిట్యూట్ చేస్తామో ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -x² dx దీని వాల్యూ ఎంత అంటే ఇంటెగ్రల్ -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ -x² dx అంటే √π అండి. కానీ మనకు కావాల్సింది ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -x² dx, దాని వాల్యూ ఎంత అంటే దీంట్లో హాఫ్ అంటే √π/2. సో మొత్తం దీని వాల్యూ ఎంత అవుతుందంటే √π/2. కాబట్టి i వాల్యూ ఎంత వచ్చిందంటే √π/2 వచ్చింది. అవునా? నెక్స్ట్
put p equal to 0 in equation number 2. ఈక్వేషన్ నెంబర్ 2 లో ఫస్ట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాము, ఇప్పుడు ఈక్వేషన్ 2 లో p వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇవి రెండు ఇంపార్టెంట్ థింగ్స్, బాగా గుర్తు పెట్టుకోండి. అవునా, పుట్ p ఈక్వల్ టు 0 ఇన్ సెకండ్ ఈక్వేషన్. అవునా, ఎప్పుడైతే సెకండ్ ఈక్వేషన్ లో మనము p వాల్యూ 0 పెడతామో e పవర్ 0 అంటే 1 అయిపోతుంది. సో i ఈజ్ ఈక్వల్ టు c వస్తుంది. i వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? c కి. కానీ c వాల్యూ ఏమవుతుందంటే i కి ఆల్రెడీ వాల్యూ ఉంది ఇక్కడ √π/2, విచ్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు i అంటే ఏంటి? √π/2. సో c వాల్యూ ఎంత వస్తుంది? √π/2. ఇప్పుడు మనము తీసుకువెళ్ళేసి ఈ c వాల్యూ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసేయాలా అంటే క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఈజీగా మనకు వచ్చేస్తుంది. సో i అంటే ఏంటి? మన క్వశ్చన్ స్టార్టింగ్ లోనే మనం i అనుకున్నాము ఈక్వేషన్, అంటే దీని ఆన్సర్ మనకు వచ్చేసింది ఎంత? i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే ఉంది చూడండి, c వాల్యూ ఎంత? √π/2. కాబట్టి e పవర్ -p²/4 ఇంటూ c అంటే ఎంత? √π/2 రాసి e పవర్ -p²/4. సో దిస్ ఈస్ ద Fourier cosine transform ఆఫ్ e పవర్ -x². దీని యొక్క కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అవునా, ఇన్ కేస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.